హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపైన ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో అతడిని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు మార్చినట్లు ఏసీబీ గుర్తించింది. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు పేర్కొంది. ల్యాప్టాప్ హార్డ్ డిస్కోలో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుండి 31 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. రేరా సెక్రటరీ అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు రావడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ పర్మిషన్ కోరగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో పేర్కొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏమైతే ఈ శివ బాలకృష్ణకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలను బయటపెట్టాడు. దీంట్లో అంటే ఏదైనా సరే భారీగా మీరు చెప్పినట్టుగానే భారీగా ఏదైనా లావాదేవీలు జరిపినప్పుడు ఫోన్ నెంబర్ కూడా మార్చి అంతా కూడా ల్యాప్టాప్ ద్వారానే కొంతమందితోటి ఆయన కొన్ని లావాదేవీలను షేర్ చేసుకున్నాడని చెప్పి తన కీలకమైన సమాచారాన్ని కాకుండా ఐఏఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వానికి ఒక పిటిషన్ పెట్టుకున్నారు, విచారించేందుకు అనుమతి చెప్తాని. ఆయన కనుక విచారిస్తే మరికొంతమంది ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారం కూడా బయటపడుతుంది అని కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ తెలుస్తుంది. మొత్తం మీద సోమవారం మరో 3 కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ 3లో ఎవరు దీంట్లో ప్రధానంగా ప్రభుత్వ అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల శివ బాలకృష్ణకు దగ్గరుండి సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో వాళ్ళలోనే 3 అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ కి విచారణకు అనుమతి కూడా సోమవారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సోమవారం జరగబోయే పరిణామాల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. సోమవారం పూట ఆర్డర్లు పాస్ చేసి ఏసీబీ అధికారులను విచారించని చెప్పని కూడా ఆ అధికారం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద సోమవారం కానీ మంగళవారం అంటే మరో 2 రోజుల్లో అరెస్ట్ కాబోయే 3లో ప్రభుత్వ అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా దాని మీద ఒత్తిడి కొనసాగుతుంది. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ సేకరించి వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద శివ బాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో మొత్తంగా ఈ అవినీతి భాగవతంలో ఎవరికి సపోర్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా నిఘా వేసి పూర్తి సాక్ష్యాధారాలను కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసే అవకాశం చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.